హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మోక్షపటం తెలుగు మూవీ. థియేటర్స్ ని స్కిప్ చేస్తూ డైరెక్ట్ గా ఈ మోక్షపటం అనే మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. రాహుల్ వనజ, రాజేశ్వర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంతవరకు చూసే ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ ని కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ మోక్షపట్నం మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఇది మోక్షపటం కాదు, కక్షపటం. చూసినంత సేపు ఎందుకురా బాబు అనిపిస్తుంది. అసలు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయో గాని, సమాజం పైన పగ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలాంటి మూవీస్ తీస్తూ వారి పగని తీర్చుకుంటారేమో అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తది ఏదో ఏదో మంచి సినిమా తీద్దామనే ప్రయత్నంలో ఇలా జరుగుతుందేమో అని. కానీ ఏది ఏమైనా అస్సలు ఈ సినిమా ఒక టార్చర్ రా బాబు. ఇక ఈ మోక్షపట్టం మూవీ థియేటర్స్ ని స్కిప్ చేస్తూ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చినప్పుడే ఈ మూవీని మనం కూడా స్కిప్ చేసి ఉండాలేమో అనిపించింది. కానీ మీకు రివ్యూ ఇవ్వలేగా కాబట్టి వెంటనే చూసేసా, అలా బుక్ అయిపోయా. ఇక ఈ మోక్షపూటం స్టోరీ ఏంటంటే, అర్జున్ హైదరాబాద్ లో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. డబ్బు కోసం అతడు నకిలీ పాస్పోర్ట్లు కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతడు మేఘన అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ మేఘనాకు మాత్రం డబ్బంటే చాలా పిచ్చి. ఎలాగైనా సరే విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఎంతకైనా తెగిస్తుంది, ఎంతటి మోసానైనా చేయడానికి రెడీగా ఉంటది. అలాంటి మేఘన అనే అమ్మాయికి షాను అనే ఇంకొక ఆవిడ పరిచయం అవుతది. షాను అనే ఆవిడ పెద్ద కోటీశ్వరరాలు. అయితే షాను తన ఆస్తిపాస్తులు అంతా తన భర్త మెయింటైన్ చేస్తూ ఉంటాడు, తన ఆధీనంలో ఉంటాయి. కానీ తన భర్త మాత్రం షానుని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటాడు. ఇక కట్ చేస్తే గాయత్రి ఒక హౌస్ వైఫ్, తన భర్త మహేష్ ఒక ఆటో డ్రైవర్. వారిద్దరూ తన ఒకగానొక కొడుక్కి మంచి చదువు చెప్పించాలని ఒక కాస్ట్లీ స్కూల్ అయితే చేర్పిస్తారు. మహేష్ దగ్గరున్న 10 లక్షలు తన ఫ్రెండ్ కి అవసరం అంటే చేస్తాడు. దాంతో గాయత్రి ఒక స్టార్ హోటల్లో పనికి చేరుతుంది. ఇక్కడ ఏదైతే 4 క్యారెక్టర్స్ ఉన్నారో అవే ప్రధానంగా ఈ మూవీలో మనకు కనపడతాయి, అలా సాగుతూ ఉంటాయి. అర్జున్, మేఘన, గాయత్రి వీళ్ళందరికి కూడా డబ్బు పిచ్చి. ఇక షానుకి తన భర్త వల్ల టార్చర్. ఈ నలుగురిది ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక స్టోరీ. చివరికి వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేది చూపించే ప్రయత్నం చేశాడు ఈ మూవీలో డైరెక్టర్. ఆ చూపించే ప్రయత్నంలో మనకి చుక్కలు చూపించాడు, 1-2 చుక్కలు కాదు, అయ్యో బాబోయ్ ఆకాశం అంతా చుక్కలే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ 4 క్యారెక్టర్లు, వాళ్ళ పరిస్థితి ఏంది, వారి రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సమస్యలు ఏందనేది చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళందరూ డబ్బు వెనకాల పడడం అనేది చూపించారు. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా మంచి మార్గంలో వెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కొందరు అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం అడ్డదారులను తొక్కుతాడు. అలా అడ్డదారులను తొక్కిన వ్యక్తుల లాస్ట్ కి వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా స్పాయిల్ అవుతుందనే కాన్సెప్ట్ మీద ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఒక మూవీలో 4 క్యారెక్టర్స్ ని తీసుకొని ఆ 4 క్యారెక్టర్స్ ని కూడా కంబైన్ చేస్తూ కలుపుతూ సాగే కథా కథనాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో మనం చూసేసాం ఈ కాన్సెప్ట్ ని. కానీ కథలో మాత్రం కొత్తదనం లేదు. అదే పాత రొటీన్ కథ, విసిగించే కథనాలు, ల్యాగ్ సీన్లు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అసలు మూవీలో ఏం జరుగుతుందో ఒకానొక దశలో చూసే ఆడియన్స్ కి అర్థం కాదు. అస్సలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ 4 క్యారెక్టర్స్ కూడా తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. ఒకరినొకరు చంపేస్తారు, డబ్బును తీసుకెళ్లిపోతారు, తన ఇష్టంగా చేస్తారు. అలాగైనా సరే ఏదైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏదైనా ఉన్నాయంటే అవి లేవు. ఉన్న క్యారెక్టర్స్ అయినా మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయంటే 1-2 తప్పునిచ్చి మిగతా అన్ని కూడా ఉన్నంతలో ఏదో అలా అలా చేసేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఉన్నంతలో అలా కథకు సంబంధించి అలా వెళ్తూ ఉంటది. ఇక ఈ మోక్షపట్టం అనే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక ఈ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో January 14th నుండి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూస్తుంటే ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై